శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాఠశాల బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం. బలం లేకపోతే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాం? చంద్రునిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ. దేశాన్ని తాకిన ఐఫోన్ ఫీవర్. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవటం బాధగానే ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని, ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదన్నారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా గౌతు లచ్చన్న, వాజ్పేయి చట్టసభలకు హాజరయ్యారని, వారిని జగన్ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చంద్రుడిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ చంద్రయాన్-4 ద్వారా చంద్రుడిపై నమూనాల కోసం ఏఐ సాంకేతికతను ఉపయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర చేయనున్నట్లుగా ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. వయోమిత్ర అనే రోబోను కూడా పంపుతామన్నారు. ఇక గగన్యాన్ ప్రాజెక్టులో 85% పరీక్షలు పూర్తయ్యాయి. రాకెట్లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఎలా తీసుకురావాలో అధ్యయనం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేడు చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుండి పోలీసులు వైసీపీ ముఖ్య నేతను హౌస్ అరెస్టు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు వైసీపీ నేతల ఇళ్లకు చేరుకొని నోటీసులు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణును రామచంద్రపురం ఆయన స్వగృహంలో హౌస్ అరెస్టు చేశారు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్లను హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. జోగులాంబ, గద్వాల జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 9 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామ శివార్లోని పొలంలో మిరప, పత్తి పంటల మధ్యలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు గట్టు ఎస్ఐ, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సెక్రటరీతో కలిసి తనిఖీలు నిర్వహించారు. పోలీసులు 9 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు బసవాపురం ప్రాణేష్, వయసు 21 సంవత్సరాలుగా గుర్తించారు. ఇక తోతినోనిదొడ్డి గ్రామానికి చెందిన రైతుగా కూడా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత జిల్లా జైలుకు తరలించారు. గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాన్ని ఎవరూ సహించాం. యువత భవిష్యత్తును నాశనం చేసే ఈ మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. గంజాయి సాగు లేదా విక్రయం ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను చేయొద్దంటూ వైఎస్సార్ పార్టీ శుక్రవారం మచిలీపట్నం చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించి కాలేజ్ వద్దకు వైసీపీ శ్రేణులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా కార్యక్రమం చేపడతామని సిద్ధంగా ఉన్నామని బందర్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి అన్నారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలతో అభ్యర్థులు ఎంతో నష్టపోయారు. 16 నెలలుగా మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేస్తుంది. ఇప్పటికీ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ డ్రామాలు చేస్తున్నాడని, కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఉద్యోగాలు తొలగించడమే తప్ప ఉద్యోగాలు ఇవ్వటం చేయకపోగా మొదటగా 2,40,000 వాలంటీర్ల ఉద్యోగాలను తొలగించడం, రేషన్ వాహనాలను తొలగించి అందులో ఉన్న ఉద్యోగులను రోడ్డున పడేయటం, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న వారిని తీసివేయటం, వెలుగు యానిమేటర్లను అడ్డుగోలుగా తొలగించటం, అలాగే కొన్ని వందల మంది ఏపీ సిఓఎస్ ఉద్యోగులను తొలగించడం కూటమి ప్రభుత్వం చేసిన దుశ్చర్యల్లో భాగమేనని, 50,000 మందితో మెగా డిఎస్సీ ఇస్తామని నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం 16 నెలలు మభ్యపెట్టి 16,000 టీచర్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిందని, అసలు కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ పూర్తిగా అవకతవకల మయమని, ఈ డిఎస్సీలో మెరిట్ స్టూడెంట్స్కు పూర్తిగా అన్యాయం జరిగిందని, 16,000 ఉద్యోగాలకు 4 లక్షల మంది హాజరై పరీక్షలు రాస్తే వారి ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో రిజర్వేషన్ విధానంలో కూడా అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. సిబిఎస్ఈ చదివిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ లేకుండా చేసినారు. ఈ సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి ఇప్పుడు దాకా ఎలిజిబిలిటీ ఉండింది, వాళ్ళకి డిఎస్సీలో వాళ్ళకి అవకాశం ఉండింది. అయితే వాళ్ళకి డిఎస్సీ రాయడానికి ముందు టెట్ రాయాల్సి వస్తుంది. టెట్ కూడా వాళ్ళ దగ్గర రాయించినారు, వాళ్ళు ఎలిజిబుల్ అయినారు. మరి టెట్ కూడా రాయించి వాళ్ళ దగ్గర ఎలిజిబిలిటీ అయిన తర్వాత డిఎస్సీ రాసేటప్పటికి మాత్రం మీరు ఎలిజిబిలిటీ కాదని చెప్పి వారందరినీ కూడా రోడ్డును పడేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలానే అనేక రకాలైనటువంటి అబ్జెక్షన్స్, కీలో తప్పులు ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేయాల. అలానే 45 రోజుల లోపల వాళ్ళు ఎగ్జామ్ పెడతామని చెప్పినారు. 45 రోజులు కాదు, 3 నెలలు ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా దాన్ని తూతు మంత్రంగా ఎగ్జామినేషన్స్ పెట్టి 22 సెషన్ల పాటు ఎగ్జామినేషన్ పెట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది మొట్టమొదటిసారిగా నార్మలైజేషన్ ప్రాసెస్ని తీసుకొచ్చినారు. ఇది చాలా ఫెయిల్యూర్ అనమాట. ఇది ఏంటంటే వాళ్ళకి ఒక సెషన్లో యావరేజ్ మార్క్స్ తగ్గితే ఆ పేపర్ కష్టంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం. అక్కడ యావరేజ్ మార్క్స్ ఎందుకు తగ్గినాయి అని మనం గమనిస్తే, కొంతమంది అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక, అటుపక్క మహారాష్ట్ర, ఒరిస్సా, ఇక్కడ ఉండేవాళ్ళు ఆ దగ్గర ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్లో ప్రాక్టీస్ కోసం డిఎస్సీ రాస్తున్నారు. చాలామంది, కొన్ని వేల మంది రాస్తున్నారు. వాళ్ళు ఏ సెంటర్స్లో అయితే ఏ సెషన్లు అయితే రాస్తున్నారో ఆ సెషన్స్లో వాళ్ళు ఫార్మల్గా రాస్తున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటే ఫార్మల్గా వచ్చి రాస్తున్నారు. వారు పడినటువంటి సెషన్స్లో యావరేజ్ మార్క్స్ కొంచెం తగ్గిపోయినాయి, ఎందుకంటే వాళ్ళు వరకు ఫార్మల్గా రాస్తున్నారు కాబట్టి. ఆ సెషన్స్లో ఉండే వాళ్ళందరికీ మార్క్స్ 4.75 మార్క్స్, 4.25 మార్క్స్ యాడ్ చేసేస్తున్నారు. మిగతా కష్టపడి చదివి వాళ్ళకి బాగా యావరేజెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా 0.25, 0.5 మార్క్స్ని యాడ్ చేస్తున్నారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఎక్కడా లేదు. సుమారుగా మన 20 లక్షల మందికిలో నుంచి 1,37,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా సింగిల్ డే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తే ఇక్కడ రాసింది 3,80,000 మంది. కేవలం ఆడ 20 లక్షల మంది రాసాడు, 3,80,000 మంది. దీళ్ళకి 22 సెషన్స్లో ఎగ్జామ్స్ పెట్టి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొని వచ్చి ఇష్టం వచ్చిన సెషన్స్లో ఇష్టం వచ్చిన మార్కులు యాడ్ చేసి ఈరోజు ప్రతిభావంతులైన నువ్వు ఆంధ్రాకు పారించినావు. నేను ఈరోజు మమ్మల్ని అలర్ట్ చేస్తున్నావు పైన ఏం జరుగుతుందని 100 టీఎంసీల గురించి. నువ్వు జరగబోతుందేమో
జరుగుద్దేమో, కర్ణాటక వాడు 100 కట్టి 100 టీఎంసీలు హైట్ పెంచుకొని 100 టీఎంసీలు నింపుకుంటాడేమో. అరే నింపుకుంటాడేమో ఏమో కాదు, ఇది జరిగింది చెప్తున్నా. పోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేయడంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో 10 టీఎంసీలు ఎత్తిపోసేందుకు సహకరించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్కి ఎవరి ప్రభుత్వంలో జరిగింది? అది నీ ప్రభుత్వంలో జరగలేదా? కేవలం తెలంగాణలో నేను తప్ప ఎవరు ఉండొద్దు, నా పేరు నేనే తెలంగాణ తెచ్చిన, ఈ తెలంగాణకు నేనే మొదలు నేనే ఆఖరి లెక్క రాజ్యం వెళ్ళావు నువ్వు. ఇక తెలంగాణ ఉండొద్దు, తెలంగాణలో నాతోటే ప్రాజెక్టులు మొదలు పెట్టాలి, నా పేరు మీదే ప్రాజెక్టులు మొదలు పెట్టాలన్న దరిద్రపు ఆలోచనతోటే దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల మీద పెండింగ్ ప్రాజెక్టులకు 5-10 వేల కోట్లు ఖర్చు పెట్టకుండా మొత్తం తీసుకుపోయి కాళేశ్వరం మీద గుప్పినవు. ఎందుకు గుప్పినావు? ఆడ ప్రాణహిత చేవెళ్ళ 30-35 వేల కోట్లతోటి కడితే గ్రావిటీ ద్వారా తన తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామంటే దాన్ని అస్సలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పేరు ఉండొద్దు, ప్రాణహిత ఉండొద్దు, చేవెళ్ళ ఉండొద్దు, అసలు ఆ పేరే కనపడొద్దు అని చెప్పి నువ్వే నీ సొంత నిర్ణయాలతోటి కాళేశ్వరం కడుతుంది. ఇప్పుడు కృష్ణా జలాల గురించి నీకు ప్రేమ వచ్చింది. ఆ కృష్ణా జలాల మీద నీకు ఏమాత్రం నువ్వున్న హయాంలో ఏ రోజన్నా నీ 10 సంవత్సరాలలో 200 టీఎం నువ్వు సరే 299 టీఎంసీకి ఒప్పుకోవడమే తప్పు, ఒప్పుకున్నావు. మరి 299 టీఎంసీని కాపాడుకోనికి ఎన్ని రిజర్వాయర్లను నువ్వు పెట్టుబడి పెట్టి చేసినావు నీ హయాంలో? నీళ్లు నిధులు నియామకాలే కదా మన నినాదం. నీళ్ల మీద నీకు ఏమాత్రం అవగాహన ఉంది? నీళ్ల మీద అవగాహన ఉన్నా, నీళ్ల మీద ప్రేమ ఉన్నా, నువ్వేదైతే ఉద్యమం సమయంలో తీసుకున్నటువంటి నినాదంలో ముఖ్యాంశమైనటువంటి నీళ్లు, ఎందుకంటే ఆ రోజు నువ్వు ఒక్కరిమే మాస్టర్, ఎవరికి తెలియదు తెలంగాణ ప్రజలు పాప అమాయకులు టీఎంసీ ఏందో క్యూసెక్ ఏందో. నువ్వే కదా మాస్టర్ ఆఫ్ ఇరిగేషను, నువ్వే కదా తెలంగాణ ప్రజలను చెప్పింది ఆ రోజు. ఆంధ్ర పాలకులు మన దగ్గర బ్రహ్మాండంగా నీరు దోచుకోబోతురు, నిధులు దోచుకోబోతురు, నియామకాలు దోచుకోబోతురు అనే కదా మన 1600 మంది బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణ నష్టం జరిగినాక తెలంగాణ వస్తే నువ్వేం చేసినావు? లా యాజ్ పర్ ద సిస్టమ్ మన కృష్ణా నదిలో మన ప్రాంతంలో, మన పారివాహక ప్రాంతంలో ఎంత వరకు సాగునీరు సాగుతుంది, ఎంతవరకు ఆ కెనాల్ పోతుందో అంతవరకు అయితే 65% మనకు రావాలి. 65% రావాలి అంటే మనకెంత రావాలి? ఇవాళ ఆంధ్రాకి ఎంత పోయిందో మనకెంత రావాలి? మనకు వచ్చిన 299 ఆంధ్రాకు పోవాలి, 500 చిల్లర మనకు రావాలి, 900 దాంట్లో. మరి ఎందుకు కాలేదు? మరి అంత పెద్ద మహానుభావుని అన్ని ఉద్యమాలు చేసినవి మరి ఆ రోజు 299కి కుదిస్తే మరి 10 ఏళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నావు? ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు కృష్ణానది గురించి నువ్వు పట్టించుకోలేదు? దాని మీద ఉన్న ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు? ఈరోజు సడన్గా వచ్చి మళ్ళా తెలంగాణ ప్రజల మీద రాజకీయం చేయాలి, తెలంగాణ ప్రజలల్లో మైండ్లో ఏదన్నా నాటాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఈరోజు ఆల్మట్టి డ్యామ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవ్రీ మంత్ ఏదో ఒక సబ్జెక్టు తీసుకొని రావాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేయాలి, తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి, తెలంగాణ ప్రజల్ని ఆలోచించజేయాలి. ఏమని? మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాం కదా, మేము కరెక్టే చేసినామా లేదా అనే ఒక ఆలోచనను రేకించడానికే మాట్లాడుతున్నారు తప్ప అసలు టెక్నికల్ సబ్జెక్ట్ ఏమో ఆల్రెడీ మ్యాటర్ 2011 నుంచి ఉంది. వాళ్ళు ల్యాండ్ ఎక్వైజిషన్ చేస్తున్నాం, డబ్బులు ఖర్చు చేయడం మీ హయాంలో చెప్తుండు, ఇప్పుడు చెప్తుండు, అప్పుడు చెప్తుండు వాని బాధవాడు. దీంట్లో 2 రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు, ఆ పైన ఉన్న రాష్ట్రం కింద రాష్ట్రానికి కూడా అనుసంధానం ఉంది ప్రాజెక్టు. వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకోరు. నిజంగానే మనం ఏమన్నా కోట్ల తెలంగాణ తరపు నుంచి వాదనలు చేయకపోతేనో, మనం తెలంగాణ తరపు నుంచి ఆ ప్రాజెక్ట్కి అనుమతులు ఇవ్వడానికి మనం ఎన్ఓసి ఇస్తేనో, మనం ఏమన్నా పోయి ఆల్రెడీ కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు కట్టుకోండి అబ్బా 100 టీఎంసీ, మాకు ఏం అభ్యంతరం లేదు, మాకు బ్రహ్మాండంగా 299 ఎక్కువైపోయినాయి, మీరు ఒక 100 తీసుకొని మాకు 199 సరిపోద్దని చెప్పడానికి ఏమన్నా ఉందా అంశమీడ? మీరు చేసిన దరిద్రపాలనతో 299 వచ్చినాయి. ఆ 299 ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మేము ఆ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆ సొరంగ మార్గాన్ని మళ్ళీ మొన్న జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఇమీడియట్గా చేసాం. అది ఎప్పుడో చేసి ఉంటే ఈ 299 కాదు, మనకు అసలు రిక్వైర్మెంట్ బయటపడేది. ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి టన్నలు, ఇవన్నీ కనుక మీరు 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి ఉంటే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు సాగేది.
వాస్తవంగా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్ల విషయంలో న్యాయం జరిగేది. ప్రాణహిత చేవలను అట్టనే కట్టుంటే ఇవాళ హైదరాబాద్కి రావాల్సినటువంటి మంచినీళ్ళు కూడా బ్రహ్మాండంగా వచ్చేటి గండిపేటకు. ఇవాళ నువ్వు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసి మొన్న ఒక ఆయన కేటీఆర్ గారు ఆ విషయంలో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మేము అసలు 11 బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పాఠశాల బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి దుర్మరణం. బలం లేకపోతే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాం? చంద్రునిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ. దేశాన్ని తాకిన ఐఫోన్ ఫీవర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.